సుంకాల నుంచి వీసాల దాకా ప్రతి దాంట్లోనూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కిరికిరి పెడుతున్నారా అంటే అవుననే సమాధానమే వస్తుంది. యుఎస్ వీసా పొందటం గగనంగా మారుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీసాలు భారీగా లేట్ అవుతున్న నేపథ్యంలో గూగుల్ తన ఉద్యోగులకు కీలక సూచనలు చేసింది. భారత్కు తిరిగొచ్చిన H1B వీసాదారుల అమెరికన్ వర్క్ పర్మిట్ల పునరుద్ధరణ నిలిచిపోయింది. అసలు ఈ పరిస్థితికి కారణాలేంటి? హ్యావ్ ఏ లుక్. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడు అయ్యాక ఆ చర్యలు ప్రపంచ దేశాలకు తలనొప్పిగా మారింది. ఒక పక్క సుంకాలు పెంచుకుంటూ పోతూ భారత్, చైనా సహా అనేక దేశాలతో వాణిజ్య యుద్ధానికి దిగారు. ఈ పరిస్థితి చాలదన్నట్లు అమెరికా నుంచి వలస ఉద్యోగులను తరిమికొట్టే పని పెట్టుకున్నారు. వీసాల విషయంలోనూ కఠిన నిర్ణయాలు తీసుకుంటూ షాకుల మీద షాకులు ఇస్తున్నారు. అమెరికాకు వచ్చిన వారు అక్కడ ఎక్కడ పిల్లలను కనేస్తారోనని ముందే రిజెక్ట్ స్టాంపు కొట్టేయడానికి ట్రంప్ సర్కార్ సిద్ధమవుతున్నట్లు ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏ చిన్న అనుమానం వచ్చినా టూరిస్టు వీసా ఇవ్వలేమంటూ అమెరికా రాయబార కార్యాలయం సోషల్ మీడియాలో ఏకంగా అఫీషియల్ సర్క్యులర్ కూడా ఇచ్చేసింది. సాధారణంగా అమెరికా వీసాపై గడువు తేదీని పేర్కొంటారు. దాంతో వీసాపై ఉన్న నిర్ణీత తేదీ వరకు యుఎస్లో చట్టబద్ధంగా ఉండొచ్చని అందరూ భావిస్తుంటారు. కానీ ఈ విషయంలో మన దేశంలోని అమెరికన్ ఎంబాసీ పెద్ద షాకే ఇచ్చింది. అమెరికాలో ఎంతకాలం ఉండొచ్చనే దానిపై అమెరికన్ ఎంబాసీ తాజాగా ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది. అంతర్జాతీయ పర్యాటకులు అమెరికాలో ఎంతకాలం ఉండొచ్చనేది గతంలో మాదిరిగా వారి వీసాపై ఉన్న గడువు తేదీపై ఆధారపడి ఉండదని తేల్చి చెప్పేసింది. ఇకపై టూరిస్టులు అమెరికాలోకి అడుగు పెట్టగానే అక్కడి కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ అధికారి సంబంధిత గడువును నిర్ణయిస్తారని వెల్లడించింది. వారు ఎంతకాలం ఉండొచ్చనేది తెలుసుకోవాలంటే వారి I-94 పత్రంపై ఉండే అడ్మిట్ అంటిల్ డేట్ వివరాలను చెక్ చేసుకోవాలని సూచించింది. 2 నెలల క్రితం కూడా భారత్లోని అమెరికా ఎంబాసీ ఇదే విధమైన సూచనలు చేసింది. వలసదారులు, విదేశీ పర్యాటకులపై ట్రంప్ ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా హెచ్చరికలు చేస్తుంది. గతంలోనూ వీసా గడువు తేదీ దాటిన తరువాత అమెరికాలో ఉంటే బహిష్కరణ ముప్పు తప్పదని హెచ్చరించింది. అమెరికా వెళ్లే పర్యాటకులకు I-94 పత్రం తప్పనిసరి. అమెరికాలోకి ప్రవేశించగానే కస్టమ్స్ అధికారులు ఈ ఫారంపై పర్యాటకుల గడువు తేదీని నమోదు చేస్తారు. అప్పటి వరకు మాత్రమే అగ్రరాజ్యంలో చట్టబద్ధంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ తేదీ వీసాలపై ఉండే గడువు తేదీతో సరిపోవలసిన అవసరం కూడా లేదు. చాలా సందర్భాల్లో వీసా గడువు తీరే తేదీ కన్నా ముందే I-94 ఫారంలో చివరి తేదీ ఉంటుంది. అటు అమెరికా వీసా పొందటం చాలా కష్టతరంగా మారుతుంది. అమెరికా ఎంబాసీలు, కాన్సులేట్లతో వీసా అపాయింట్మెంట్లు భారీగా ఆలస్యం కావటమే ఇందుకు కారణం. ఈ వీసాలు భారీగా లేట్ అవుతున్న నేపథ్యంలో గూగుల్ తమ ఉద్యోగులకు కీలక హెచ్చరిక చేసింది. అమెరికాలో పనిచేస్తున్న ఉద్యోగులు విదేశీ ప్రయాణాలు చేయవద్దని గూగుల్ హెచ్చరించింది. అమెరికాకు తిరిగి రావటానికి వీసా స్టాంప్ అవసరమైన ఉద్యోగులు దేశం విడిచి వెళితే తిరిగి రావటంలో తీవ్రమైన ఆలస్యాలు ఎదుర్కోవాల్సి వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. గూగుల్కు బాహ్య ఇమిగ్రేషన్ సలహాదారులైన BIL ఇమిగ్రేషన్ లా సంస్థ అంతర్గత ఈమెయిల్ ద్వారా ఈ సూచన పంపింది. కొన్ని అమెరికా ఎంబాసీలు, కాన్సులేట్లలో వీసా అపాయింట్మెంట్లకు 12 నెలల వరకు ఆలస్యం జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఈ హెచ్చరిక H1B వీసాలపై ట్రంప్ పరిపాలన కఠిన వెట్టింగ్, అధిక ఫీజులు విధించిన నేపథ్యంలో విడుదలైంది. ఇదివరకు కూడా గూగుల్ తన H1B ఉద్యోగులకు విదేశీ ప్రయాణాలను పరిమితం చేయాలని సూచించింది. గత సెప్టెంబర్లో వీసా ప్రాసెసింగ్, ఇమిగ్రేషన్ విధానాలపై పెరుగుతున్న అనిశ్చితి నేపథ్యంలో H1B వీసాలపై ఉన్న ఉద్యోగులు అమెరికాలోనే ఉండాలని, అంతర్జాతీయ ప్రయాణాలను పరిమితం చేయాలని సంస్థ సూచించింది. అమెరికన్ వర్క్ పర్మిట్ల పునరుద్ధరణ కోసం భారత్కు తిరిగొచ్చిన H1B వీసాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అమెరికా కాన్సులర్ కార్యాలయాల్లో వారి అపాయింట్మెంట్లు హఠాత్తుగా రీషెడ్యూల్ చేయడంతో చాలామంది భారత్లోనే చిక్కుకుపోయారు. డిసెంబర్ 15 నుంచి 26 మధ్య అపాయింట్మెంట్లను వాయిదా పడినట్లు వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది. ఈ సమావేశంలో అమెరికా హాలిడే సీజన్ కావటం కూడా ఓ కారణం. మరోవైపు అమెరికా విదేశాంగ శాఖ మాత్రం ట్రంప్ కార్యవర్గం మొదలుపెట్టిన సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీ వల్లే జాప్యం జరుగుతుందని అభ్యర్థులకు ఈమెయిల్స్ పంపినట్లు సదరు పత్రిక వెల్లడించింది. విదేశాంగ శాఖ ఇప్పటికే విద్యార్థులు, ఎక్స్చేంజ్ వీసాదారులకు సంబంధించి F-M-J కేటగిరీ వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను పరిశీలిస్తున్నట్లు అమెరికా దౌత్య కార్యాలయం తెలిపింది. దీనిలోనే ఇప్పుడు H1B, H4 దరఖాస్తుదారులను కూడా చేర్చామని చెప్పింది. గతంలో తాము వేగంగా ప్రాసెస్ చేసి నిరీక్షణ సమయాన్ని తగ్గించడంపై దృష్టి పెట్టే వాళ్ళమని అమెరికా విదేశాంగ అధికారి తెలిపారు. కానీ ఇప్పుడు భారత్ సహా అన్ని దౌత్య కార్యాలయాల్లో ప్రతి కేసును ప్రత్యేకంగా పరిశీలించి అనుమతిస్తున్నట్లు వెల్లడించారు.
డిసెంబర్ 15వ తేదీ నుంచి H1B, H4 వీసా దరఖాస్తుదారులకు సోషల్ వెట్టింగ్ను అమెరికా ప్రారంభించింది. ఇందుకు వీలుగా దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా ఖాతాలను ప్రైవేటు నుంచి పబ్లిక్కు మార్చుకోవాలని అమెరికా విదేశాంగ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ భద్రతలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అగ్రరాజ్యం తెలిపింది. అయితే ఇటీవల H1B వీసా దరఖాస్తుదారులపై వెట్టింగ్ ప్రక్రియను ప్రారంభించింది. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా భారీ ఎత్తున H1B, H4 వీసాలను రద్దు చేసింది. ఈ రద్దు తాత్కాలికమేనని, ఇది శాశ్వత వీసా తిరస్కరణ కిందకు రాదని ఇమిగ్రేషన్ అధికారులు వివరించారు. ఈ తాత్కాలిక వీసా రద్దు వీసాదారుల చట్టబద్ధ నివాస హక్కును ప్రభావితం చేయదన్నారు. కానీ తరువాత వీసా అపాయింట్మెంట్ సమయంలో దీన్ని పరిగణలోనికి తీసుకుని వారి దరఖాస్తులను మరింత క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉంటుందని తెలిపారు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తరువాత అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్ వలసేతర వీసాలపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. హింస, చోరీ కేసుల నుంచి మద్యం తాగి వాహనం నడపడం వంటి ఉల్లంఘనలకు పాల్పడిన వారి వీసాల రద్దుకు చర్యలు తీసుకున్నారు. అలాగే H1B వీసాలకు దరఖాస్తు చేసుకునే వారి లింక్డ్ఇన్ పేజీలు, రెజ్యూమ్లను సమీక్షించాలని ఇటీవల తన దౌత్యవేత్తలకు అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ఆదేశించింది. జనవరి నుంచి 85,000 వీసాలు రద్దయ్యాయని చెప్పిన స్టేట్ డిపార్ట్మెంట్ అమెరికా పౌరుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ వీసాల రద్దు కారణంగా 8,000 మంది విద్యార్థులపై ప్రభావం పడుతుంది. మొత్తం మీద ట్రంప్ చర్యలతో అమెరికా వీసా అత్యంత పెద్ద అడ్వెంచర్లా మారుతుంది.